ఇప్పుడు మీరే అన్నారు కదా ఒక్కేసి పువ్వేసి ఎవరు వాడతారని అదే మేము కూడా వాడతాము. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ శివ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ పదేసి పూలేసి చందమామ 10 జాములాయ చందమామ పజ్జాముల పొద్దుకు చందమామ పైన మఠము గట్టి చందమామ పైన మఠము గట్టి చందమామ కింద ఇల్లు గట్టి చందమామ మఠములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ శివ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ గోరింట వనములో చందమామ గోడగట్టవాయ చందమామ రుద్రాక్ష వనములో చందమామ నిద్ర చేయవా ఇట్లా వస్తుంది అనమాట. సో అట్లా మనము పాటలతోనే పెరిగినాం. మనది కూడా పల్లెటూరులే. అక్కడి నుంచి మనం చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడినాం. వాళ్ళు ఏదో పోర్ట్రే చేసిండ్రు. ఆమె వచ్చినాకనే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మలు బోనాలు జరిగినాయి. అక్కడ ఏంటంటే కవితతోనే జాగృతి కానీ కవితతోనే బోనాలే వచ్చినట్టుగా మొత్తం ఇంతమంది గతంలో సృష్టించారు కదా. ఇక తెలంగాణ